జై భీమ్. జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సినిమాల పిచ్చిలో యువత ఉన్నటువంటి 10 మంది సినిమా పిచ్చిలో ఉన్నటువంటి యువత ఎటుపోతుందంటే బానిసలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సినిమాల మోజులో పడి ఇవాళ యువత నేర్చుకోవాల్సినటువంటి అంశాలు నేర్చుకోలేక ఆ అంశాలను పక్కన పెట్టేసి ఆ సినిమా ఒక మోజులో పడి వాళ్ళు డ్రగ్స్కి అలవాటుపై, గంజాయికి అలవాటుపడి క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈజీగా డబ్బులు సంపాదించాలనేటువంటి మోజులో పడి ఇలా ప్రాణాలు మీది తెచ్చుకున్నటువంటి చాలా వరకు సినిమాలు చూస్తున్నాం. దానివల్ల చాలా వరకు యువత క్రైమ్ రేట్ పెరగడానికి, యువత చెడిపోవడానికి ప్రధాన కారణము సినిమాల ప్రభావమే అని చెప్పడానికి ఒక ప్రధాన వార్త కూడా రాసినాం. ఎందుకోసం అంటే ఈరోజు ఉన్నటువంటి యువత ఎటువైపు వెళ్తుంది. నిన్న ఒక సినిమా మనందరూ తెలిసిన సినిమా పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అయితే దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక చిన్న యువకుడు పాపం గాలి ఆడక అబ్బాయి తొక్కిసాలాటలో అబ్బాయి ప్రాణం మీద తెచ్చుకున్నటువంటి ప్రమాదం ఉంది. ఇయర్ వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు, ఎన్నో కలలు కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కలలు ఎవరి కోసము నిజంగా మధ్యలో వదిలేసుకునే ప్రయత్నం, నిజంగా ఏమన్నా రోగం వచ్చో లేకపోతే అన్న పరిస్థితి బాగాలేకనో చనిపోయేటువంటి పరిస్థితి లేదు. భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈ సినిమా వచ్చేలో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. 1000 రూపాయలు, 2000, 3000 వాళ్ళు పెట్టి హోర్డింగ్స్ పెట్టి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇంటికి చూస్తే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. తినడానికి కూడా తిండికి ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు రెక్కాడితే కానీ పూట గడవనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటారు. కానీ సినీ తారలు, సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి హీరోలు మాత్రం వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా పోగలుగుతారు. ప్రపంచంలో ఏ ఫుడ్ అయినా ఏదైనా తినగలుగుతారు, ఏ విధంగా అనుభవించే అటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇవాళ పేదోడికి మాత్రం పేదోడిలాగానే ఉండిపోతున్నారు. అంటే మనం సినిమా ఎంత మోజులో ఉన్నాం, సినిమా ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో అనడానికి నిన్న కొన్ని సినిమాలు చూసిన సందర్భంలో ఈ రాసినటువంటి ఈ ప్రధాన వార్త. సినిమాల మోజులో ఈ దుర్బలమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. చదువులు మాని పిచ్చోళ్ళ రోడ్లు ఎక్కుతున్నారు. ఆహ్లాదం కాస్త అల్లరి పిచ్చిగా దారితీసింది. ఉజ్వల భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. సినిమా వ్యాపకం యువత జీవితాన్ని నాశనం చేసింది. కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న హీరోలు బాగానే ఉంటున్నారు. యువతను బకారు గల్లని చేస్తున్నారు. గ్రాఫిక్స్తో యువతను బొల్తగొట్టిస్తున్నారు. సినిమాలోనే అసభ్య సన్నివేశాలను బయట ప్రదర్శిస్తున్నారు. యువత నిజ జీవితంలో సినిమాలే జీవితంగా మార్చుకుంటున్నారు. డాక్టర్ బరిగెల శివ. ఇది ఎంత బాధ అంటే పుష్ప సినిమా నిన్న చూసిన తర్వాత, పుష్ప సినిమాకి మేము పోయిన తర్వాత ప్రీమియం షో పోయిన తర్వాత ఆ సినిమా ఏమో కానీ ఆ కేరింతలు 1000 రూపాయలు పెట్టుకొని చూసినటువంటి ఆ కుటుంబాలు, అక్కడ ఉన్నటువంటి సినిమాలు మొత్తం నిండిపోయినటువంటి సందర్భము. ఒక పక్కన తొక్కిసలాట, మరో పక్కన సినిమా హీరోయిన్ వచ్చిందంటే వాళ్ళని చూడడానికి ఇవాళ ఎక్కడున్నా కూడా వాళ్ళ సొంత తల్లిదండ్రులను, లేకపోతే వాళ్ళకైనా బంధుమిత్రులకి, లేకపోతే వాళ్ళకైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తులకి, 24 గంటల వరకు భుజం తట్టి ఉన్నటువంటి వ్యక్తులకి కష్టం వస్తే ఎవ్వరు కూడా నిలబడరు. కానీ ఎక్కడో సినిమా హీరో నేను గుర్తుపట్టే పరిస్థితి లేదు, నిన్ను దగ్గరించుకునే పరిస్థితి, నేను ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ వాళ్ళ కోసం ఇలా తొక్కిసలాటలో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఇలా సినిమా మోజులో పడి మీరు భయంకరమైనటువంటి దోపిడీ, భయంకరమైనటువంటి వ్యసనాలకు, భయంకరమైనటువంటి దారి తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలా మిమ్మల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎన్నో శతప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళ కళలు కూడా కళల్లాగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి. అందుకోసమే యువత కోసము రాసినటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనసును. అందుకనే సినిమాల పిక్చర్లో తెలుగు యువత బాధ్యతను మరిచి బరితెగింపుకు అలవాటు పడదు. సినిమాల పిచ్చిలో చిల్లర వ్యాసనాలు కొనసాగిస్తున్నారని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా హెచ్చరించారు. సినిమాల ప్రభావంతో రీల్ స్టోరీలతో రెచ్చిపోతూ ఇన్స్టాగ్రామ్ పరిచయాలతో ముఖ చిత్రాలను మార్పిడి చేసి కచార జీవితాలను అలవాటు పడుతున్నారు. యువత జీవితంలో సినిమాల వ్యాపకం. మరి యువతను తప్పుడు నడవడికలో తప్పుడు జీవన మార్గాలు నడిపిస్తున్నా సినిమా స్టైల్లో మత్తు పనియాలు, డ్రగ్స్, గంజాయి, ప్రేమ కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. ఆహ్లాదం కొరకు, మైండ్ రిలాక్స్ కొరకు సినిమాలు చూడాల్సిన యువత ఫ్యాషన్ జీవితాన్ని అలవాటు పడి సినిమాల మోజుల, సినిమాల సన్నివేశాలకు బయట ప్రదర్శిస్తూ విచ్చలవిడి జీవితాలను అలవాటు పడుతున్నారు. చదువుల కోసం తరగతి గదుల్లో బారులు తీరాల్సిన యువత సినిమాల వీక్షించేందుకు బ్లాంకెట్స్ కోసం సినిమా థియేటర్ వద్ద రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం వరకు బ్లాక్ టికెట్లు బేరాలాడుతూ 100 నుండి 200 రూపాయల టికెట్లను 1000 నుండి 2000 వరకు కొనుగోలు చేసి అల్ప ఆనందం పొందుతున్నారు.
క్లబ్బు డ్యాన్సులు పబ్బు డ్యాన్సులు ఒకటైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు కావన్నారు. 1970, 80, 90, 2000, 2005, 2010 వరకు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు ఎక్కువగా పరిచయబడి ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సినిమాలను చూసి సమాజంపై ప్రభావితం అయ్యేలా చూసేవారన్నారు. 2010 తర్వాత వస్తున్న సినిమాలు గందరగోళానికి దారిస్తూ సన్మార్గంలో ఉంటున్న యువతను దుర్మార్గం స్థితిలోకి నెట్టివేసి మత్తు పనియాల డ్రగ్స్ గంజాయి ప్రేమ కలపాలకు అలవాటు చేసే జీవితాలను నాశనం చేసుకునే విధంగా రెచ్చగొడుతున్నాయన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను సినిమా థియేటర్లో తాకట్టు పెట్టడానికి కూడా యువత వెనకాడకపోవడం ఎంత చిల్లర అలవాట్లకు దారిస్తుందో గమనించాలన్నారు. చదువుల కన్నా వ్యక్తిగత జీవితాభివృద్ధి కన్నా క్రమశిక్షణ కన్నా సినిమాల పిచ్చిలో యువత దారి తప్పడాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు బయట సమాజం ప్రభుత్వ యంత్రాంగాలు ఏమాత్రం కట్టడి చేయలేకపోతున్నాయన్నారు. సినిమా హీరోలు తరహాలో దుస్తులు ధరిస్తూ రోడ్లపై పిచ్చి కుక్కల అవతారం ఎత్తుతున్న యువత పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. క్రైమ్స్, దొంగతనాలు, మోసాలు, భూకబ్జాలు ఏ విధంగా చేయాలో నేటి సినిమాలో అచ్చుగుద్దినట్టు చూపిస్తున్నారు. యువతకు నచ్చిన హీరో ఎలాంటి తప్పుడు పనులు చేసినా యువత సమర్థిస్తూనే ఉన్నారు. తప్పు విమర్శకు తావిలేస్తారన్నారు. ఓవైపు ప్రభుత్వాలు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తుంటే లైబ్రరీలు, స్టడీ హాల్లోకి పరిమితం కావాల్సిన యువత అంగీలు జింపుకొని రోడ్లపై బ్లాక్ టికెట్ల కోసం దంచుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి ప్రధాన ఉమ్మడి జిల్లాలో యువత సినిమా తరహాలో రెండవ స్థాయి రాజకీయ నాయకులకు బానిసలుగా పనిచేస్తూ చదువులు మాని, కాలేజీలు మాని, రాత్రి వేళ గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపుల వద్ద మధ్యరాత్రి వేళలో తాగుడు కార్యక్రమాలు చేపడుతూ చిల్లర జీవితాలకు బానిసై సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్య నాయకుల పేర్లతో సినిమాల తరహాలో సామాన్య ప్రజలు చిత్రహింసలకు గురి చేస్తూ, వేధింపులకు గురి చేస్తూ, ప్రధాన నగరాల్లో భూములతో కబ్జాలకు సహకరిస్తూ తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక రంగాలను, ఐటీ రంగాలను ఉద్యోగ అవకాశాలను అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కల్పించే స్థాయికి యువతను ప్రేరేపిస్తున్నప్పటికీ వాటన్నిటికీ పట్టించుకోకుండా బీరు, బిర్యానీ, మందు, మాకులకు అలవాటు పడిన యువత అడ్డు గ్యాంగులుగా మారి రాత్రి వేళలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దారి తప్పుతున్న యువత పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహించినా కన్న తల్లిదండ్రుల బాధ్యత వహించకపోతే యువత సన్మార్గం నడవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదని పనిగా గుర్తించాల్సిన వస్తుందన్నారు. రాజకీయ నాయకులు స్వార్థం, సినిమా హీరోలు బహుస్వార్థం యువత జీవితాలకు పూర్తిగా నాశనం చేస్తుందని, దానివల్ల యువత విద్యలో భవిష్యత్తు లక్ష్య సాధనలో పూర్తిగా వెనకబడి కొట్టిమిట్టాడుతూ కన్న తల్లిదండ్రులకు అటు జీవితాలకు గుర్తింపు లేకుండా చేసుకుంటున్నారు. యువత హీరోల కన్నా నిజ జీవితంలో సమాజం పట్ల అంకిత భావంతో మెలుగైన అసలైన హీరోలను ఎంచుకొని ముందుకు సాగాలని, తద్వారా జీవిత లక్ష్యాల సార్థకత ఉంటుందన్నారు. అయితే హీరోలుగా ఉంటున్న ఈ రోజుల్లో కొత్త రకం సినిమాలతో సినిమా హీరోలు యువతను ఆకర్షించే చెడు మార్గాలకు దారులు వేస్తున్నారని, అలాంటి సినిమాలు భరించినట్లయితే భాష, యాస యువతను గోసలు పెడుతూ తప్పుడు మార్గాలను ఎంచుకునే విధంగా సినిమాలోని అంశాలు పురిగొల్పబడినట్లయితే తక్షణమే అట్టి సినిమాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల యువత జీవితాలను నిలబెట్టిన వారు అవుతారన్నటువంటి ఒక ప్రధానంగా కూడా రాసిన వార్త ఉంది. ఇలా చాలా వరకు యువత గుండె మీద చేసుకొని చెప్పండి. ఇలా యువత నిజంగా సినిమా టికెట్లో మోజులో పడి గంజాయిగా మారి ఇలా ఉన్నటువంటి డ్రగ్స్కి అలవాటు పడి ఇలా మత్తు పనియాలకు అలవాటు పడి సినిమా హీరోలు ఏ విధంగా బట్టలు వేసుకుంటే అదే విధంగా బట్టలు వేసుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నము లేకపోయిందంటే సినిమా హీరో మా హీరో అని చెప్పుకొని ఇలా తల్లిదండ్రులకు కష్టం వచ్చినా కూడా నిలబడలేనటువంటి యువత ఇలా సినిమా హీరో వాళ్ళ సినిమా వచ్చిందంటే ఇలా గుడ్డలు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చాలా వరకు ఇలా యువత ఎడిపోతుందంటే ఇవాళ ఉన్నటువంటి లైబ్రరీల వైపు పోవాల్సిన యువత ఇవాళ వ్యాసనాల వైపు వెళ్తున్నారు. ఇలా లైబ్రరీలో పోయి చదువుకొని ఇలా ఉద్యోగాలు సంపాదించుకొని ఇలా గొప్పగా బతకవలసినటువంటి యువత ఎడిపోతున్నారంటే చెడు వ్యాసనాలకు అలవాటుపడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి సినిమాలు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాలు ఈ రోజు ఉన్నటువంటి సినిమాలు కుటుంబ సమేతంగా కాదు కదా, ఇలా ఉన్నటువంటి సింగిల్గా పోయి చూసి ఇవాళ ముక్కున ఏలేసుకొని పైచాచిక ఆనందం పొందేటువంటి సినిమాలు వచ్చినాయి. ఎంత దారుణం అంటే అంత దారుణం ఉన్నటువంటి సినిమాలు. ఈ సినిమాల మోజులో పడి యువత ఇవాళ లేని అలవాట్లను ఇవాళ అలవాటు చేసుకొని ఇలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఇలా యువత వెళ్ళిపోతుందంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి ప్రభావం ఈ తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సినిమా మోజులో పడి యువత వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చూచినట్టుగా వివరించేటువంటి పరిస్థితి ఉంది. ఇలా సినిమాలో ఉన్నటువంటి ఈ సినిమా కోసం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న నేపథ్యంలో రెమ్యునేషన్ కూడా వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా సినిమా
హీరోలు ఇలా ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఉన్నటువంటి అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సినిమా చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేదరికంగానే ఉంటున్నారో, ఇంకా పేదరికంగానే ఉంటున్నారో వాళ్ళు మాత్రము బ్యానర్లు కట్టే దగ్గర, ఫ్లెక్సీలు కట్టే దగ్గర, లేకపోతే సినిమా హాల్లో కేరింతలు కొట్టే దగ్గర ఆడ మాత్రమే వాళ్ళ స్వల్ప సంతోషంతోనే వాళ్ళ జీవితాన్ని ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కిలాడి వలకు బలైన ఎస్ఐ హరీష్. చూడు ఎంత దారుణమో. ఈమె భయంకరమైనటువంటి బ్లాక్మెయిల్కి యువ ఎస్ఐ 29 సంవత్సరాల నుండి యువ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఈ కిలాడి యువతి ఈమె ఎంత భయంకరంగా అంటే ఈమె ముచ్చలపడి ఎంతోమంది బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ముగ్గురు బలైపోయేటువంటి నేపథ్యంలో ముగ్గురులో ఈయనే ఇలా ఉన్నటువంటి పరిస్థితి. కిలాడి వలకు బలైన ఎస్ఐ హరీష్ ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి తేవడంతోనే ఆగాయిత్యం. గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్. చాలా డేంజర్గా ఉన్నారు యువతను బ్లాక్మెయిల్ చేసేటువంటి అమ్మాయిలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నారు. ఒకప్పుడు పురుషులు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిలు బలైపోయిన సందర్భం ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసే ఎస్ఐలు కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రాణాలు పోవడానికి ఇవాళ ఉన్నటువంటి మహిళా యువత ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంది. ఇవాళ ఒకప్పుడు మహిళలు ఇవాళ గర్వించుకునే విధంగా ఉన్నది. ఇవాళ మహిళలు అంటే ఇవాళ గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇవాళ యువత ఇవాళ ఉన్నటువంటి వలపు వల్ల ఇవాళ యువత అనేకమైనటువంటి సినిమాల ప్రభావం, సీరియళ్ల ప్రభావంతో ఇవాళ మాయ మాటలతోని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి. చదువుతూ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఒక పక్కన చదువుకొని గొప్పగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నప్పుడు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఇవాళ యువత పక్కదారి పట్టించి ఇవాళ మాయ మాటలు చెప్పి మోసాలు వేసి ఇవాళ అడ్డమైన దారిలో పోయి ఇవాళ ప్రేమ పేరుతోని ఇవాళ ఉన్నటువంటి జీవితాలను నాగం చేసేటువంటి పరిస్థితి, భయంకర పరిస్థితి ఉందంటే ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈమె ప్రేమ పేరుతో దగ్గరే ముగ్గురు యువకులను కూడా బ్లాక్మెయిల్ చేసి చంపేసేటువంటి భయంకర పరిస్థితి తీసుకునేటువంటి ఈ యువతి. ఇలాంటి యువతులు ఎందరో ఉన్నారు. ఇలా ప్రేమ పేరుతో ఇలా మోసం చేసి ఇలా సర్వనాశనం చేసేటువంటి భయంకర పరిస్థితి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్పించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రవరపు హరీష్ 29 ఆత్మహత్య ఘటన నిగ్గు తెలిసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుస్తున్నాయని సమాచారం. ముళ్ళకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కన ఉన్న ప్రైవేట్ రిసార్ట్స్లో ఎస్ఐ హరీష్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న హరీష్ మృతదేహంపై ఓ యువత పడి రోధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటనానంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీసులను తరలించారు. సంఘటన ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు. ఆ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలుగా గుర్తించారు. అక్కడ పోలీసులు సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో దగ్గర పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు కూడా ఆత్మహత్య అని కూడా ప్రయత్నించిండు. అంత ఘనకార్యం ఉన్నటువంటి యువతి ఇవాళ ఎక్కడ పోతుంది, ఇవాళ ఏం జరుగుతున్నాడు? ఒక యువకుడు ఇదే తరహాలో పాపం ఎస్ఐ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్ఐ, ఆయన జీవితం 29 సంవత్సరాలకే ఒక యువతి వల్ల బలైనటువంటి భయంకర పరిస్థితి. ఇలా యువత ఎడిపోతుంది. ఇలా ఉన్నటువంటి యువత ఇలా ఎక్కడ పోతుందంటే ఇలా మాయా మాటలు మోసాలు చేసి ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఒక పక్కన దేవుడు అంటారు, మరో పక్కన ప్రేమ అంటారు, మరో పక్కన తల్లిదండ్రులు అంటారు, మరో పక్కన పెళ్లి సంబంధాలు అంటూ, మరో పక్కన ఇవాళ ఒకరితో చాటింగ్ చేసుకుంటూ మరొకరితోని ప్రేమ వ్యవహారం నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన ఓయా అంటారు, మరో పక్కన లాడ్జీలు అంటారు, ఒక పక్కన రీసెర్చ్ అంటారు, ఒక పక్కన మాయా మాటలు చెప్పి ఇవాళ ఉన్నటువంటి ఒక యంగెస్ట్ ఎస్ఐని చంపినటువంటి దౌర్భాగ్యరాలు ఈమె. ఎంత బాధాకరం నిజంగా చూడండి. 29 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చి అక్కడి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక యంగ్ పోలీస్ అధికారి ఎంత దారుణం. ఎవరి చేతిలో బలైపోయిందంటే ఒక వలపు. ఇవాళ ఎవరైతే యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా బలంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా అందంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో, ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ఉన్నటువంటి యువకులు ఉంటారో వాళ్ళను బుట్టలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి యువతి. ఈ యువతి వల్ల ఆయన ప్రాణాలు పోయండి. పాపం ఆ ప్రాణాలు పోయిన తర్వాత ఆ కుటుంబం ఇప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్టు సమాచారం. సమాజంలో పలుకుబడి ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని లొంగ తీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్ఐ హరీష్కు ఫోన్లో కాంటాక్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సన్నిహితం పెరిగి ప్రేమకు దారితీసిందైతే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమె పెళ్లికి హరీష్ నిరాకరించాలని సమాచారం. ఈ క్రమంలో హరీష్ కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకి ఇడిస్తానని ఇప్పుడు తన గర్భవతులని సదరు యువతి హరీష్ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరుగు పోతుందనే బలవనకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఎస్ఐ హరీష్ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారులు వేధింపుల పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి దారితీసిన పరిశీలనను నిగ్గు తేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా యువతిని సోమవారం సాయంత్రం ఇద్దరు మహిళా కానిస్టేబుల్ను ఎస్కాట్ ఇచ్చి దూద్య తండకు తీసుకెళ్లి తనులకు అప్పగించారు. పోలీసు శాఖలో ఉజ్వల భవిష్యత్తుకున్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబ సభ్యులు సన్నిహితులకు తీవ్రంగా కలిసివేసే నేపథ్యం ఉంది. దయచేసి యువత మీరు చెడు దారిలోకి పోకండి. ఎంత ఉన్నా ఇవాళ ఉన్నటువంటి ప్రేమ వ్యారం అనేది ప్రేమలు అనేది అన్ని అబద్ధాలే. ఒకప్పుడు లైలా మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనేది నిజాలు. ఒకప్పుడు నిజంగా చార్మినార్ కట్టించిండు, లేకపోతే అంటే గోల్కొండ కట్టించిండు, లేకపోతే చార్మినార్ కట్టించిండు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు. ఇవనేటి ఒక సత్యాలు. ఒకప్పుడు ప్రేమలకు ఇప్పుడున్న ప్రేమలకు ఇలాంటి యువతుల వల్ల బలైపోయినటువంటి ఒక ఎస్ఐ జీవితమే ఇలా ఉదాహరణ. ఇలా ఉన్నటువంటి మీ దగ్గర డబ్బు ఉంటే, మీ దగ్గర బట్టలు ఉంటే, మీ దగ్గర ఐశ్వర్యం ఉంటే, మీ దగ్గర నిజాయితీ నిబద్ధత ఉంటే ఇలా ప్రేమ పేరుతో మోసాలు వేసి ఇలా ముగ్గురు జీవితాలను నాశనం చేసినటువంటి యువత. ఇలా గతంలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో 1100 మందిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి యువత 1100 మంది బలైపోయినటువంటి సందర్భాలున్నాయి. ఇలా ఉన్నటువంటి అందచందాలతో ఇలా ఇష్టానుసారంగా పెట్టి ఎందరో జీవితాలు ఆన్ చేసినటువంటి ఇలా యువత ఉంది. దయచేసి ఇలా చెడు వ్యాసనాలకు పోయి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. మహిళల దగ్గర మోసపోయి మీ లైఫ్ లాగం చేసుకోకండి. ఇలా అనవసరంగా జీవితాలు ఆగం చేసుకున్నటువంటి ఒక ఎస్ఐ ఆయన జీవితమే మనకు ఉదాహరణగా చెప్పడానికి కూడా వెనకడబో అనేటువంటి ప్రధాన వార్త కూడా. గొట్టె కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. ఆ కుటుంబము రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర కూడా పోషించింది. వాళ్ళ తండ్రి గారు గొట్టె భూపతి గారు, నేను ఇతనితో మాట్లాడిన సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు. నాకు నిజంగా హ్యాపీనెస్ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నేటి తరానికి ఇలాంటి దళిత నాయకులు, ఇంత గొప్ప నాయకులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను ఇంకా ఉన్నారా అనేటువంటి ఆశ్చర్యం కలిగించింది. భూపతి సార్ గారు మాజీ మంత్రివర్యులు, మాజీ ఫార్మర్ మినిస్టర్ గారు, మాజీ ఫార్మర్ ఎంపీ గారు, నిజంగా ఆయన కుమారులే రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు, అలానే వాళ్ళ ఇంకో కుమారుడు కూడా అడ్వకేట్ గారు. వీళ్ళతో మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు నిజంగా ఆదర్శ దంపతులు అంటే, ఆదర్శ కుటుంబం అంటే ఈ విధంగా ఉంటారని అనిపించింది. వాళ్ళ భార్య కూడా చనిపోయినటువంటి సందర్భంలో ఆదర్శంగా, చనిపోయే ముందు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అనేకమైనటువంటి విషయాలు కూడా జేబీఎం టీవీతో పంచుకున్నటువంటి సందర్భాలు కూడా రాసిన నేపథ్యం ఉంది. సిపి సుధీర్ బాబు కుటుంబం చరిత్ర కలిగినది. తల్లి గొట్టె శాంత మరణం కలిసివేసింది. తండ్రి గొట్టె భూపతి విశేషమైన చరిత్రకారులు. దళిత భోజన ఉద్యమాన్ని మొట్టమొదట మోసిన మహోన్నతమైన గొట్టె భూపతి గారు. గొట్టె భూపతి జీవిత చరిత్ర నేటి రాజకీయాలకు ఆదర్శం. నాటి మంత్రి, నాటి ఎంపీ, నేడు సాధారణమైనటువంటి రైతు, పేద బడుగు బలైన వర్గాల కోసం స్కూళ్లు స్థాపించిన గొట్టె భూపతి. సిబి సుధీర్ బాబు, అడ్వకేట్ సుజన్ బాబు తండ్రి శిక్షణలో రాటుదేలారు. క్రమశిక్షణతో ఉన్నత స్థానంలో ఉన్న కొడుకులను చూసి మురిసిపోయిన తల్లిదండ్రుల వల్ల పేదలకు సేవ చేస్తున్న కుమారులు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరం పోయి కూడా కలిసినాం, మా టీం అంతా పోయి కూడా కలిసినాం. అనేక విషయాలు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన గొట్టె భూపతి, గొట్టె శాంత ఇరువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రకారులు. జాబితా నిలిచి మొదటి వారసులుగా చెప్పుకోవాలి. 24/11/2024 తన తుది శ్వాస విడిచిన గొట్టె శాంత గురువారం 4వ తారీఖు 12వ నెల 2024 కరీంనగర్ కేఎస్ఎన్ఎల్ కన్వెన్షన్లో భర్త గొట్టె భూపతి కుమారులు గొట్టె సుధీర్ బాబు, గొట్టె సుజన్ బాబు పెద్ద కర్మ నిర్వహించగా ఈ కార్యక్రమానికి జేబీ సంస్థ చైర్మన్ హాజరై గొట్టె శాంత చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సందర్భంలో గొట్టె భూపతితో కొంత సమయం మాట్లాడి తన అనుభవాలను, సేవలను, తన జీవిత చరిత్రను తెలుసుకున్నారు.
తదనంతరం తన స్పందన తెలియజేస్తూ అవకాశం వస్తే ఆస్తులు సంపాదించుకునే రోజుల్లో ఉన్న ఆస్తులను పరంగా పెట్టి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నత ఆశయాల కోసం ఎనలేని సేవలు చేస్తూ అంబేద్కర్ రాజమార్గాన్ని పాటించి నిరూపించిన మహోన్నత వ్యక్తిలో గొట్టె భూపతి ఒకరని జేపీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివ గర్వంగా చెప్పారు. చేసిన సేవలు కూడా 10 మందికి చెప్పుకోలేని గొప్ప వ్యక్తిత్వం గల గొట్టె భూపతితో కొన్ని విషయాలు పంచుకోవడం తన జీవితం ధన్యమైందన్నారు. 2 కుమారులైన గొట్టె సుధీర్ బాబు సిపి ఐపీఎస్ రాచకొండ, గొట్టె సుజన్ కుమార్ న్యాయవాది ఉన్నతమైన స్థానంలో కొనసాగుతూ తల్లిదండ్రులు నేర్చుకొనిన క్రమశిక్షణ సేవాభావాలను నిత్య అలవాట్లుగా భావి సుమారుగా 40 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. బడుగు బలైన పేద వర్గాల కోసం స్కూలు స్థాపించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మాజీ ఎంపీ భూపతి నోట వినడం మరవలేని సేవగా గుర్తించాలన్నారు. ఎంత ఎదిగినా అంత తగ్గింపు స్వభావం కేవలం భూపత్తులోనే చూడవచ్చన్నారు. బహుజన జాతుల పట్ల నా మాత్రం కాకుండా అంకిత భావంతో పట్టుదలతో క్రమశిక్షణ నిరుపేదలకు స్వతహాగా సేవ చేయగలడం అనేది కలగానే ఊహించలేని ఆశంగా చూడవచ్చన్నారు. యువత, రాజకీయ నాయకులు, అధికారులు, బహుజన వర్గాలు, అంబేద్కర్ వారసులు గొట్టె భూపతి జీవిత చరిత్రను అనుభవ పాఠాలను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ ఆశయ సాధనను ఏ రీతిగా గొట్టె భూపతి కొనసాగించారో అదే తరహాలో మనం కూడా కొనసాగించే గొట్టె భూపతి క్రమశిక్షణ వారసులు పాలి భాగస్థులం కావాలని బహుజన వారసులుగా పిలుపునిచ్చారు. శ్రమ కష్టాన్ని నమ్ముకొని నిలదొక్కుని నేడు వ్యవసాయం చేయటకు కూడా వెనకడని గొప్ప చరిత్ర కలిగిన గొట్టె భూపతిని ఎన్ని బిరుదులతో సత్కరించినా గౌరవించినా తక్కువేనన్నారు. ఆశయం గొప్పదైతే సంకల్పం సాధ్యమవుతుండడం అనలో గొట్టె భూపతి తెలుగు రాష్ట్రాలకు నిదర్శనమన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని రూపొందించాలని ఆనాది కాలంలోనే పోరాటం చేసిన గొప్ప యోధుడు గొట్టె భూపతి అని కొనియాడారు. వర్గాల మధ్య, జాతుల మధ్య రాగద్వేషాలు కలగకూడదని, కలిసి గట్టిగా అభివృద్ధి చెందుతని అంబేద్కర్ ఆశయాలను వారసులుగా నిలబెడతామని గొట్టె భూపతికి కలిగిన మాటలు తన గుండెలో భద్రంగా పగలపరుచుకుంటానని తెలుపుతూ తన జీవితంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తులను కలిశానని, గొట్టె భూపతి లాంటి మహోన్నత వ్యక్తి సామాన్యులుగా మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్నానన్నారు. తనతో కలిసి తన భావాలను తెలుసుకొని, తన సేవలను తెలుసుకొని, తన జీవిత చరిత్రను అనుభవాలను పాటల రూపంలో అనువింపజేసుకుంటూ జేబీ సంస్థ ఆశయ జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతిజ్ఞాపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేబీఎం టీవీ ప్రతినిధులు రవి, శ్రీనివాస్, సురేష్, అరుణ్, పరిశీలన తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒకనొక రాజకీయ సందర్భంలో ఆయన గెలిచినటువంటి సందర్భాలు, ఆనాటి రాజకీయాలు ఈనాడున్న రాజకీయాలకు అనేకమైనటువంటి తేడా ఉంది. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈనాటి రాజకీయాలు ఇలా భూ కబ్జాలు, మాయలు, మోసాలు, హామీలు, దొంగ హామీలు, ఇలా భయంకరమైనటువంటి దారి దోపిడు, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఇలా యువతను పక్కదారి పట్టించి ఇలా గంజాయి బ్యాచ్గా తయారు చేసేటువంటి అనేక మంది ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇలా గొట్టె భూపతి గారే ఆదర్శం అన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధాన బలమైనటువంటి జేబీ దినపత్రికలో ప్రధాన వార్త. దిశ. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ బీజేపీ శాసనపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక. నేడు సాయంత్రం 5:30 గంటల సీఎంగా ప్రమాణం. డిప్యూటీ సీఎంగా అజిత్ తెలిసిన షిండే. సీఎం మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరు. మంత్రిత్వ శాఖలపై త్వరలో ప్రకటన. ఇక వీడింది మిస్టర్ గెలిచిన సందర్భాలు, ఉమ్మడిగా గెలిచిన సందర్భాల్లోనే ఫడ్నవీస్కి మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ సీఎం ఉన్నాడో షిండేకు ఇవ్వనటువంటి అవకాశం ఉంది. షిండే వల్లనే అక్కడ మహారాష్ట్రలో మళ్ళొక్కసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలే. కానీ ఫడ్నవీస్కు ఈసారి పట్టం కట్టేలో మహారాష్ట్ర ప్రజలు సందర్భం చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. సెంట్రల్ అబ్జర్వర్లో ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సమక్షంలో బీజేపీ కోర్ కమిటీ బుధవారం శాసనసభ సమావేశం నిర్వహించగా ఫడ్నవీస్ను ఏకగ్రీవం శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలు అనుకున్నారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్లో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షిండే ప్రమాణంపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి షిండేకి మాత్రం అవకాశం లేదు. ఆయన ఇంకా డిప్యూటీ సీఎంగా కొనసాగుతారా, లేకపోతే మంత్రి కొనసాగుతారా, లేకపోతే ఏంది అనేది కూడా ఇప్పుడు కూడా సస్పెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధాలకు ఎంపిక. ఇక రేపటి నుంచి మొదలు చెప్తున్నా. ఈ యొక్క చాలా వరకు 6 గ్యారంటీలో ఇదొక గ్యారంటీ, 6 గ్యారంటీలో ఇదొక గ్యారంటీగా ఉండేటువంటి నేపథ్యం. పేదోడి కళను కూడా సొంతం చేసుకునేటువంటి
రోజు రాబోతుంది. ఈ రోజుకు సంబంధించి ఇప్పటికే గైడ్లైన్స్ కూడా మొదలైన ఆ గైడ్లైన్స్ సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఒక యాప్ ద్వారా కూడా ఇలా విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా నేను చెప్పిన సందర్భాన్ని రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధాల ఎంపిక ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేటువంటి నేపథ్యం. 119 నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇండ్లు కూడా ఆ శాంక్షన్ కాబోతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎంపిక చేసుకోబోతున్నారు, ఏ విధంగా ఎంపిక చేసుకుంటే నిజమైన లబ్ధిదారులు ఎవరు, నిజంగా పేద బడుగు బలైన వర్గాలను ఎంపిక చేసుకుంటారా, దీంట్లో రిజర్వేషన్ కోటా ఇట్లా ఉంటుందా, లేకపోతే అందరికీ సమానంగా ఉంటుందా, లేకపోతే అంటే వాళ్ళ సొంత స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో, లేకపోతే ప్రభుత్వ స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం నిజంగా కట్టిస్తే ఏ విధంగా ఉంటుందో ఇలా అనేటువంటి అంశాలను కూడా ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సిద్ధమైన మొబైల్ యాప్ నేడు ఆవిష్కరించనున్న సీఎం ఈ 10:30కి ఇలా ఆవిష్కరించబోతున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు 4 విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ. నియోజకవర్గానికి సుమారుగా 4,000 ఇండ్లు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం మంత్రి పొంగులేటి. గతంలో 3,500, ఇప్పుడు 4,000, ఇంకా 500 పెంచేసేళ్ళు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ అనేది నెరవేరబోతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే సమగ్ర కుటుంబ సర్వే జరిగిందో, సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది గతంలో బీఆర్ఏ తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ కాలనీ, మోడల్ ఇండ్లో కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా వరకు 6 గ్యారెంటీలో ఒక ప్రధానమైనటువంటి హామీ. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి ప్రధానమైనటువంటి హామీ. ఈ హామీకి సంబంధించి ఇవాళ 10:30కు సీఎం గారు ఈ యాప్ను ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసిన. దీనికి సంబంధించినటువంటి యాప్ ద్వారా ఎవరైతే ఉన్న లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు సమకూర్చేటువంటి నేపథ్యం ఉంది. ఎవరు కూడా దీనిలో మధ్యవర్తి ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం, లేకపోతే మీ ఇల్లు ఇప్పిస్తాను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ ఇల్లు కట్టిస్తామే అని చెప్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టాలనుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా పేద బడుగు బలైన వర్గాల కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఎవరైనా కూడా కార్యకర్తలు కాదు, ఎవరైనా రాజకీయ నాయకులే కానీ, లేకపోయిందంటే అధికారులు కానీ ఎలాంటి తప్పుడు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పగటిబందిగా ఏర్పాటు చేసే నేపథ్యం ఉంది. దీనికి సంబంధించినటువంటి రేపటి నుంచే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎంపిక చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్త. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ దేశంలో మొట్టమొదటి జిఎస్సిసి రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం. టోక్యో తర్వాత రెండో సేఫ్టీ సెంటర్ ఇక్కడే. డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్ తెలంగాణ ముందంజ. గూగుల్ సీఈఓ గూగుల్ ప్రజలతో సీఎం రేవంత్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడు. ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ కంపెనీ కూడా తెలంగాణలో పెట్టబోతుంది. హైదరాబాద్ నగరంలో ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 5వ ప్లేస్లో ఉన్నటువంటి నగరంగా ఇవాళ మన తెలంగాణ ఉంది. భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున సెంటర్ పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం. దాంతోపాటు నిన్న సీఎం గారితో కూడా సమావేశమైన నేపథ్యం చూస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ జిఎస్సిసిని హైదరాబాద్లోనే ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ ఆనంద్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై ఒప్పందం కూర్చుకున్నారు. హైదరాబాద్లో స్థాపించే ఈ సెంటర్ ప్రపంచంలోనే 5వది కాగా ఏషియా పసిఫిక్ జోస్లో టోక్యో తర్వాత రెండో అతిపెద్ద సెంటర్గా రికార్డు నెలకొల్పనుంది. గూగుల్ నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ ఆనంద్ కూడా తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గూగుల్ కంపెనీ. తెలంగాణలో భూ ప్రకంపనలు పలు జిల్లాలో కనిపించిన భూమి ఇక ఒక్కసారి వచ్చింది. మొన్నటిదాకా ఏది కరోనా, డెంగ్యూ, మలేరియా అనేకమైనటువంటి వ్యాధులు ఇవాళ తాండవించే నేపథ్యం. తర్వాత ఇప్పుడు భూకంపం కూడా వస్తుంది. భూకంపం తెలియకుండా 2 సెకండ్లు వచ్చింది భూకంపం. మా గ్రామంలో కూడా భూకంపం వచ్చింది. మా వాళ్ళు కూడా బిక్కు అనే నేపథ్యం ఉంది. ఇలా మా గ్రామే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో, వరంగల్ ఉమ్మడి జిల్లాలే కాదు చాలా వరకు జిల్లాలు అటు ఏపీ తెలంగాణతో పాటు చాలా వరకు అనేక మంది కూడా ఇబ్బంది పడే నేపథ్యం. రికార్డ్ స్కేల్ 5.3గా నమోదైన నేపథ్యం కూడా ఉంది. ఈ రికార్డ్ స్కేల్ నిజంగానే ఓ 10 లేకపోతే ఇంకెక్కువ వచ్చిందంటే చాలా వరకు ప్రమాదం, రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఉంటే చాలా కుటుంబాలు. తెలంగాణలో భూ ప్రకంపనలు పలు జిల్లాలో కనిపించిన భూమి. రాష్ట్రంలో సుమారు 20 ఏళ్ల తర్వాత ప్రకంపనలు. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రం. గోదావరి పర్యావరణ ప్రాంతాల అత్యధిక తీవ్రత. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో సైతం మరోసారి వచ్చే అవకాశం. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. మరొకసారి కూడా భూకంపం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 7:27 భూకంపం సంభవించింది. రికార్డ్ స్కేల్పై 5.3% తీవ్రత నమోదైంది. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కనిపించగా ఇళ్లలోని సామగ్రి కింద పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల జనం
బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా తాడ్వే మండలం ఐలాపూర్ అటవీ ప్రాంతంలో మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ ఎంఫాలజీ ప్రకటించింది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయని, ఒకవేళ 10 కిలోమీటర్ల లోతులో వచ్చి ఉంటే ప్రభావితం విపరీతంగా ఉండేదని పేర్కొన్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరోసారి వచ్చే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. వివాదాస్పద భూములో బిల్డక్స్ బిజినెస్ ఆఫీస్పేట కొండపూర్లో ప్రాజెక్టులు చూడు ఎంత దారుణం ఉందో. సర్వే నెంబర్ 80పై అనేక కేసులు, నిర్మాణాలు చేపట్టకుండానే ఫ్రీలాన్స్ వ్యాపారం, అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఇప్పటికే కంపెనీపై రేరా కన్నెర్ర కస్టమర్ల సొమ్ము వాపసు చేయాలనే ఆదేశం. గతంలోనే పెనల్టీ విధించిన అథారిటీ కంపెనీ వెనక పెద్దలెవరో చర్చకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు రియల్ ఎస్టేట్ పేరుతో, రియల్ ఎస్టేట్ మోసంతో, రియల్ ఎస్టేట్ దందాల పేరుతో ఇష్టానుసారంగా మాయమాటలు చెప్పి ఇవాళ ఉన్నటువంటి వలపు లేడీలు ఏ విధంగా ఉంటారో అదే తరహాలో మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ తరహాలో మోసం చేసి ఇవాళ ఉన్నటువంటి యువతను పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఉన్నటువంటి ఇవాళ డబ్బును కొంత సంపాదించుకొని ఎంతో కొంత కూడబెట్టుకొని సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బుట్టలు వేసుకొని ఇవాళ మోసం చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మరి వీళ్ళ మీద నిజంగా అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవాలి. వీళ్ళు వెనక ఉండి నడిపించిన వాళ్ళంతా రాజకీయ నాయకులు, బడా నేతలే. అందువల్ల చాలా వరకు రోడ్ల మీద పడి చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ఇబ్బంది పడి ఇప్పుడు కూడా డబ్బులు అప్పులు చెల్లించేటువంటి నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం. చదర పడుగు ధర 4699 మాత్రమే. ఈ ఆఫర్ 2 వారాలు అంటూ బిల్డర్స్కు కంపెనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అది తక్కువ ధరకి అంటూ ఫేస్బుక్ పేజీలు, వాట్సాప్ ద్వారా కస్టమర్లు ఆకర్షిస్తున్నది. కొండాపూర్ ఆఫీస్పేట ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకుండా సరైన డాక్యుమెంట్స్, పర్మిషన్, అప్రూవల్స్ లేకుండా ప్లాట్లను విక్రయిస్తున్న దీంతో వినియోగదారుడు దీనిపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అది రేరాకు ఫిర్యాదు చేసిన నేపథ్యం చూడు ఎంత ఘోరంగా ఉందో. 4699 రూపాయలకు ఒక చదరపు అడిగిస్తారట. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ నగర నడిబొడ్డులో. ఇంత భయంకరంగా ట్రోల్ చేసి మోసం చేసేటువంటి భయంకరమైన పరిస్థితి వల్ల ఒక వ్యక్తి నిజంగా పోయి రేరా కంప్లైంట్ చేస్తే ఆ ఉన్న బట్టబయలు అయిపోయింది. ఇంత దారుణమైన నేపథ్యం ఉంది. మరి ఎక్కడ రియల్ ఎస్టేట్ ఇంత భయంకరంగా ఉన్న తర్వాత ఏ విధంగా చేస్తారో చూడాలిగా. పురుషులకు పీరియడ్స్ అంటే అర్థమైందా? గర్భస్రావంతో ఆమెకు మానసిక శారీరక సమస్యలు పర్ఫార్మెన్స్ లేదని తొలగిస్తారా? పురుష జడ్జిలకు ఈ రూల్ అమలు చేస్తారా? మహిళా జడ్జిలు తొలగింపులకు సవాల్ చేస్తూ పిటిషన్. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్. ఇప్పుడు ఇక్కడ ఎంత దారుణంగా ఉంది, ఎంత భయంకర ఎడిపోతుంది ఇలా వ్యవస్థ. ఇలా రాజ్యాంగము ఎంత గొప్ప రాసింది, ఇలా ఎడిపోతుంది. ఏమైపోతుంది? మధ్యప్రదేశ్లో ఉన్నట్టు పురుషులకు కూడా పీరియడ్స్ అంటే అర్థమైందా? వాళ్ళకు కూడా మహిళలకు ఉండేటువంటి సమస్యలకు మహిళలు తీసుకున్న నిర్ణయాలు వేరుగా ఉంటాయి, అది తెలుసు. ఇక్కడ పురుషులకు పీరియడ్స్ అంటే అర్థమైందా? గర్భస్రావంతో ఆమెకు మానసిక శారీరక సమస్యలు పర్ఫార్మెన్స్ లేదని తొలగిస్తారా? పురుష జడ్జిలకు ఈ రూల్ అమలు చేస్తారా? చూడు ఎంత దారుణమో. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన నేపథ్యం ఉంది. దాని మీద మధ్యప్రదేశ్ హైకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్, అవినీతిపై అధికారులు ఉక్కుపదం. పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు అధికం. ఫిర్యాదులు అందిన వెంటనే ఏసీబీ రైట్స్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకొని సీఎం. ఏసీబీ కేసులో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఆదేశాలు. ఏడాది వ్యవధిలోనే 188 మందిపై కేసులు. ఎంత భయంకరంగా ఉంది. తెలంగాణలో ఏసీబీకి సీఎం రేవంత్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారిపై ఉక్కుపదం మోపాలని ఆ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఏసీబీ విభాగంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే సీఎం ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడిన 188 మంది ఆఫీసర్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖకు చెందిన అధికారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో కరప్షన్కు సంబంధించి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఏసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతూ సెక్రటరీ వర్గాల్లో టాక్గా వినబడిన నేపథ్యం కూడా ఉంది. మరొక అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చిండు. ఏసీబీ విషయంలో ఎవరు కూడా తలదూర్చొద్దు, ఎవరు కూడా దానిలో ఇన్వాల్వ్ కావద్దు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. సుఖ్బీర్ సింగ్ పై అత్యాయత్నం, గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు. సేవదారుగా శిక్ష అనుభవిస్తున్న టైంలో ఘటన. అడ్డుకున్న పోలీసులు తప్పిన ప్రమాదం. నిందితుడు మాజీ టెర్రరిస్ట్గా గుర్తింపు. ఖాళిస్తాన్ మిలిటెంట్లో సంబంధాలు. బాధలపై కాల్పులు ప్రయత్నిస్తున్న వ్యక్తి చూడు ఎంత ఘోరమో. గోల్డెన్ టెంపుల్లో పాప ఎంత దారుణంగా చేస్తున్నాడు, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అలా ఒక పక్కన దారుణంగా ఉంటుంది, హరిద్వార్లో ఎంత దారుణంగా ఉందో మనుషులు. హరిద్వార్లో గంగా
కలుషితం, ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. ఉత్తరాఖండ్ పీసీబీ నివేదికలో వెల్లడైంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నది నీళ్లు కలుషితం అయ్యాయని, ఆ నీళ్లు స్నానానికి తప్ప తాగడానికి పనికిరావని ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ వెల్లడించింది. ప్రతి నెల హరిద్వార్ చుట్టూ 8 ఏరియాల్లో గంగా నది మంచినీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తున్నామని, తాజాగా నవంబర్ నెలలో సేకరించిన శాంపిల్స్ను టెస్ట్ చేశామని తెలిపింది. ఈ టెస్టులో వాటి ఫలితాలు వెలువడుతూ బుధవారం ఒక నివేదికను పీసీబీ విడుదల చేసింది. సాధారణంగా నీటి స్వచ్ఛతను 4 అంశాలు పీసీబీలో బయాలజీ, ఆక్సిజన్ డిమాండ్, నీటిలో కనిగిన ఆక్సిజన్, కొలిఫామ్, బ్యాటరీ ఆధారంగా ABCD అనే 5 కేటగిరీలు నిర్దేశిస్తారు. చాలా వరకు ఇలా ఎక్కడికైనా టెంపుల్లో పోతే ఆ టెంపుల్లో వచ్చేటువంటి నీళ్ళని తీసుకొచ్చి దాచిపెట్టుకొని మీద అల్లుకుంటారు, మంచిలో అవుతారు. దయచేసి అట్లా చేయకండి. అట్లా చేస్తే మీకు ప్రమాదాలు ముందు ఉన్నాయి, చాలా ప్రమాదాలు వస్తే చచ్చిపోతారని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. హరిద్వార్ గంగా కలుషితమైంది, ఆ నీళ్లు తాగితే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం మనం. పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్లు రిక్రూట్మెంట్, ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియామకానికి సెలక్షన్, గోషమాల్ పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్స్, 44 మంది ఎంపిక, త్వరలోని ట్రైనింగ్, నగరంలో ట్రాఫిక్ మానిటరింగ్ డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తానికల్లోని సేవలు, రోడ్డు మానవులుగా నిలవాలి సిపి ఆనంద్ ఉన్నటువంటి పరిస్థితి. వచ్చేది మా సర్కారే, మీ సంగతి చెప్తా. పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బంజారాస్ పిఎస్లో అంచెలతో కలిసి హల్చల్, ఫోన్ ట్యాంపింగ్ అవుతుందన్న ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్తో బయటకు వెళ్తున్న సిఐ అంచెలతో కలిసి వానని అడ్డుకున్న పాడి. నేను ఎమ్మెల్యే, నాతోటి ఇట్లనే ప్రార్థించేది అంటూ చిందులు. డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు అనేక మంది ఎమ్మెల్యేపై కూడా ఆయన పైన కేసు నమోదు చేసిన నేపథ్యం ఉంది. ఒకసారి ఈ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రల శ్రీనివాస్ కూడా ఉన్నాడు, అతనికి కాల్ చేసే ప్రయత్నిద్దాం. పోలీస్ కట్ చేస్తున్నాడు. హౌసింగ్ భూములు రిలీజ్ కడతలే, ఇది ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించిన అంశం. మంత్రుల భూమాయ 10,000 కోట్ల కుంభకోణానికి కుట్ర. సుల్తాన్పూర్లో ప్రభుత్వ భూమికి ఎసరు, ప్రస్తుతం 100 ఎకరాల్లో వెంచరు. బుల్డోజర్లతో 2 నెలలుగా పనులు, వెంచర్ చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణం. రైతన్న ఓఆర్సీ పట్టాలతో దరఖాస్తులు, పట్టాలు మంజూరు చేస్తున్న అధికారులు. 2 కీలక మంత్రులు భాగస్వామి. గతంలో నమస్తే తెలంగాణలో ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా కూల్చివేతలు ఇచ్చిన నేపథ్యం కూడా 10,000 కోట్లకు ఎసరు పెట్టిలాట ఉన్నటువంటి నేపథ్యం. ఒక ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజ్యసభగా కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొక ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తున్నారు. నంబర్ గేమ్లో పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్న దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై పెద్ద మంత్రి కన్నుపడింది. ఆ భూమిని పట్టా భూములుగా మార్చేందుకు కొత్త మంత్రిని భాగస్వామిగా చేర్చుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఉమ్మడి మెదక్ జిల్లా చెందిన కాంగ్రెస్ నేతలు సాయం తీసుకున్నారు. 30 ఏళ్ల కిందటే రద్దయిన ఓనర్షిప్ రైట్స్ సర్టిఫికెట్లను ఓఆర్సీ తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి కబ్జా చేసే నేపథ్యం ఉంది. ఇదంతా ఎవరో మీకు అర్థమైపోయింది. 400 ఎకరాల మీద కాంగ్రెస్ 2 మంత్రులు కన్నుబడింది. ఇది పెద్ద మొత్తంలో కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మంత్రుల భూమాయ కూడా ఉంది. దీని మీద మరి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. లైవ్లోకి వస్తారా? ఇంకో మనకు ఒక గెస్ట్ ఉన్నాడు, ఆ గెస్ట్ని కూడా లైవ్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరెన్సీ నోట్ల పైన ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కరెన్సీ నోట్లపై ఒక పక్కన పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యం. కరెన్సీ నోట్లపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని సుదీర్ఘ ప్రయత్నం చేసినటువంటి జరిపోతుల పరిశ్రమ ఆయన ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా గతంలో జైభీం టీవీ ఆశయంలో భాగంగా జైభీం టీవీ దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి సలహాలు సూచనలు తీసుకున్న సందర్భంలో
నువ్వు ఏదైనా చేయగలుగుతావన్నా అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో కమిటీలు వేసి 18 రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలని రాష్ట్ర కమిటీలు వేసి రాష్ట్ర కమిటీలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా ఒక్కటి చేసి కేంద్ర మంత్రులు సైతం పిఎం సీఎంలు సైతం అందరినీ కలిసి అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మేధావి. ఇవాళ ఉన్నటువంటి గాంధీ ఫోటో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోనే ముద్రించాలని కూడా మొదటి నుంచి కూడా ఆయన ఒక్కటి సింగిల్ ఆర్మీగా చేసేటువంటి వ్యక్తి జరిపోతుల పరిశ్రమ మన లైవ్లో ఉన్నాడు. అన్న జయభీమ మీకు. జయభీమ్ అన్న ఎక్కడ ఉంది, ఎట్లా ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది ఇప్పుడు మీ ప్రయత్నం ఇప్పటివరకు త్వరగా కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది, దానికి సంబంధించినటువంటి అంశం ఏ వరకు వచ్చింది, ఏ విధంగా ఈ సమాజాన్ని చెప్పాలనుకుంటున్నావు, ఏ విధంగా నీ ఆలోచనని ఎందుకు అసలు ఒకసారి కరెన్సీ నోట్లు ఇవ్వండి. ఇవి కరెన్సీ నోట్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెన్సీ నోట్లు. ఈయన సుదీర్ఘ ప్రయత్నం చేస్తున్నాడు అన్న. ఎందుకోసం అంటే కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ఎందుకోసం అంటే ఇవాళ కరెన్సీ నోట్లు అనిపించాలంటే రిజర్వ్ బ్యాంకు ప్రదాత, రిజర్వ్ బ్యాంకులను సృష్టించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అందుకోసమే దీని మీద ఉండాల్సిన ఈ కరెన్సీ నోట్ల పైన ఉండాల్సిన ఫోటో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఆయన ఒంటరి పోరాటం చేసినటువంటి కరెన్సీ ప్రదాత ఇలా జరిపోతున్న పరిశ్రమ మన లైవ్లో అన్న చెప్పండి, ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? కరెన్సీ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు ముద్రించాలి, ముద్రించాల్సిన అవసరం దేనికి ఉంది? ఇవాళ ఉన్నటువంటి మనవాదం ఇవాళ విచ్చలవిడిగా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన మనవాదము ఇవాళ భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్కన భయంకరమైనటువంటి ఎంతో ప్రయత్నాలు ఇస్తున్నారు. దాని సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహకరిస్తున్నాయా, ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి, ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, రాయల్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అంబేద్కర్. 1949లో బ్యాంకులను జాతీయం చేసింది అంబేద్కర్. అదేవిధంగా 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాలు వేయాలని చెప్పింది, రాజముద్ర వేయాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పటి నుండి మొట్టమొదట పాస్పోర్ట్ మీద వేశారు, తర్వాత కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మ వేశారు. అయితే ఈ వేసిన తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, వ్యవసాయం, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్న కంకుల బొమ్మ వేయడం జరిగింది, స్వర్ణదేవాలయం. ఇదంతా ఒక దేశ సంస్కృతి. కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. తర్వాత మర్చిపోయారు. మళ్ళీ పివి నరసింహరావు 1996లో ప్రధానమంత్రి అయినాక మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేయడం జరిగింది. తర్వాత 1990లో 500 మీద వేయడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 నోట్ల మీద వేసారు. అంటే కరెన్సీ అని అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి చందంగా మారింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది, రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము పల్లె నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర, జ్ఞానోదయ యాత్ర, ప్రజాపూర్ యాత్ర, అదేవిధంగా ఢిల్లీలో 17 సార్లు ధర్నా చేయడం వల్ల 12 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కరెన్సీ నోట్లకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చెప్పినాం. ఎప్పటి నుంచి మొదలైంది? 1921 నుంచి మొదలుకుంటే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలోనే కరెన్సీ నోట్ల మీద 100 సందర్భంగా కూడా గాంధీ ఫోటోని ముద్రించారు. ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత 2000 నోట్ల మీద కూడా గాంధీ ఫోటోని ముద్రించారు. మీరు కరెన్సీ నోట్ల మీద ప్రధానంగా తీసుకున్న నిర్ణయానికి మీరు ఏ విధంగా మద్దతు ఉంది? దళిత భోజనం నుంచి కూడా ఎలాంటి మద్దతు ఉంది? ఇలా ఎంపీలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు తూతూ మంత్రంగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి? మళ్ళీ మీరు ఈరోజు మళ్ళీ ఇదే డిసెంబర్ 17వ తారీఖు నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో కూడా అనేక మంది పిఎంను కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా వాళ్ళందరూ కూడా కలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. నీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? 10 మంది ఎంపీలు ఉన్నారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి నా సపోర్ట్ ఉందా? తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సీఎంలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఆర్థికంగా మీరు ఏ విధంగా మీ ప్రయత్నం ఏ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మేము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు
ఇది న్యాయమైన డిమాండు, ఈ లక్ష్య సాధనలో మేము పనిచేస్తాం, మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది అని 12 మంది మాట్లాడడం కూడా జరిగింది. ఉపరాష్ట్రపతిని కలిసాం, రాష్ట్రపతిని కలిసాం, అమిత్ షాని కలిసాం, టోటల్ చాలామంది మినిస్టర్లను, పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులను కలిసినప్పుడు ఇది న్యాయమైన డిమాండే అని అంటున్నారు. కానీ మోడీ కూడా ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి మోడీ మొన్న ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు భారత రాజ్యాంగాన్ని మొక్కినటువంటి పరిస్థితి, నెత్తులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎన్నడూ జరగలే. భారత రాజ్యాంగ దినోత్సవాలు పార్లమెంట్లో ఎన్నడూ జరగలే, కానీ మొన్న జరిగాయి. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ దినోత్సవాలు ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటువంటి పరిస్థితి. అట్లనే కరెన్సీ నోట్ల మీద కూడా అంబేద్కరే దీన్ని రూపకల్పన చేసిందని చాలామందికి తెలియదు. కొంతమంది మేధావులకు అక్కడక్కడ మాట్లాడుకునేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరు అని అంటే మరి మాట్లాడుకునేది. తర్వాత ఇది ఎవరికి తెలుసు అని అంటే సివిల్స్లలో ఈ క్వశ్చన్ చిన్న తరగతి, మధ్యతరగతి, సామాన్య ప్రజలలో వచ్చినటువంటి క్వశ్చన్ కాదు. ఎక్కడొస్తుంది ఎగ్జామ్ పేపర్లో? సివిల్స్లలో, ఐఏఎస్, ఐపీఎస్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరంటే అంబేద్కర్ అని అక్కడ ప్రశ్న పత్రాలు రాస్తున్నారు. కానీ సామాన్య మానవులకు తెలియని పరిస్థితి ఇప్పటికీ 18 రాష్ట్రాల్లో తిరగడం జరిగింది. ఈ కరెన్సీ నోట్లను కూడా వేసి నోటు అనేది ఎలా ఉండాలనేది మేము దేవుళ్ళ దగ్గర కూడా ఉండిలో కూడా వేయడం జరిగింది. వేసినప్పుడు కొన్ని పత్రికలలో కూడా ఇది దొంగ నోటు అని అన్నారు. ఇది దొంగ నోటు కాదు, ఇది డిమాండ్ నోటు. అంబేద్కరు ఇది రూపకల్పన చేసింది కదా, ఇది డిమాండ్ నోటు. ఈ చరిత్ర ఒకవైపు మేము ముద్రించడం జరిగింది. అంటే భగత్ సింగ్ కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా రావాలనో పార్లమెంట్లో కరపత్రాలు చల్లడం జరిగింది. అట్లనే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఏ దేవుణ్ణైనా, ఏ రాజకీయ నాయకుడినా ప్రతి ఒక్కరికి ఈ రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలని దేవుని ఉండిలో కూడా ఈ యొక్క కరెన్సీ నోటు వేయడం జరిగింది. గతంలో కూడా చాలా వరకు మీరు ఉండిలేసిన సందర్భంలో కూడా చాలా వరకు మీడియా కూడా ప్రచురించింది. అక్కడ మెడరం కానీ అనేక సందర్భంలో టెంపుల్స్లలో వేసినప్పుడు కూడా ఒక వివాదం ఉంది. కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించినటువంటి కరెన్సీ నోట్లు కూడా వెలువడ్డాయన్న నేపథ్యం ఉంది. దానివల్ల ఏమన్నా కేసులు పెట్టే ప్రయత్నం కానీ, లేకపోతే అంటే సోషల్ మీడియాలో కానీ అధికారులు కానీ స్పందించి నిజంగా ఈ డిమాండ్ని కానీ ఆర్బీఐకి చెప్పేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసిలా, దానివల్ల ఏమన్నా లేఖ రాసేటువంటి ప్రయత్నం చేసిలా? అప్పుడు ఉన్నటువంటి తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు మేడం గారికి లేఖ రాస్తే ఆమె డైరెక్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు మన ఇంటికి పోస్ట్ చేయడం జరిగింది. ఏమని? ఇది న్యాయమైన డిమాండే, కానీ ఇది పార్లమెంట్లో మాట్లాడి ఒక సమావేశం పరిచి మాకు ముద్రించమనంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ముద్రిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇది న్యాయమైందే. కేసు ఎవడు పెడతారు? లేనిది ఉన్నట్టు మనం చెప్పట్లేదు కదా. అసలు కేసు ఎవరి మీద పెట్టాలంటే ఆర్బీఐ మీద పెట్టాలి, ఈ పాలకుల మీద పెట్టాలి. ఎందుకోసం అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి. ఎందుకోసం అనంటే ఈ లైట్ ఎవరు కనుగొన్నారంటే థామస్ పేరు చెప్తాం మనం. అదేవిధంగా తెలంగాణ తొలి అమరుడు అంటే దొడ్డి కమరయ్య పేరు చెప్తాం. మలిదశ ఉద్యమంలో అమరుడు ఎవరంటే శ్రీకాంతాచార్య పేరు చెప్తాం. అంటే చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళ పేరు లేకుండా ఈరోజు చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే గాంధీ చేసినటువంటి చరిత్రను గాంధీ చరిత్ర చెప్పాల్సిందే, కానీ అంబేద్కర్ చేసినటువంటి చరిత్రను అంబేద్కర్ది ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ది ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. అంబేద్కర్ గారి దగ్గరికి ఒకసారి మీరు ఆలోచించండి. లండన్లో అంబేద్కర్ చదువుకున్నప్పుడు ఇదే రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్, ఈ 3 కమిషన్లు అంబేద్కర్ రమ్మంటాయి. ఎక్కడికి? ఢిల్లీకి రమ్మంటే నేను లండన్లో ఉన్న అక్కడి నుండి ఇక్కడికి రావడానికి డబ్బులు లేవు. లేకపోతే 3 సార్లు సైమన్ కమిషన్, రాయల్ కమిషన్ 3 సార్లు వెళ్ళి అంబేద్కర్తోనే సమావేశమై రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం, ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రూపకల్పన చేసింది అంబేద్కర్. సైమన్ కమిషన్ అని కూర్చుంది ఎవరి దగ్గర? అంబేద్కర్ దగ్గర పోయి కూర్చొని రాసుకుని పెట్టినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు సుప్రీం అయినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో బాగా నడుస్తుంది అనంటే అది అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి బ్యాంకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుకోసం మేము ఏమంటున్నామంటే మోడీ గారు కూడా ఏమన్నారంటే ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి బలమైనటువంటి కారణం
2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 80 సంవత్సరాల వేడుకలు జరుగుతాయి. ఎక్కడ? మహారాష్ట్రలో జరిగినప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విద్యాశాఖ అదేవిధంగా అరుణ్ జైట్లీ, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నరేంద్ర మోడీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ నలుగురే వేదిక మీద ఉంటారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటారు. గంట సేపు ఉపన్యాసం ఇస్తే నరేంద్ర మోడీ అంబేద్కర్ గురించి ఒక మాట కూడా మాట్లాడాడు. ఏమంటాడు అనంటే, మనం ఆర్బీఐ వేడుకల్ని 90 సంవత్సరాల వేడుకల్ని ఘనంగా చేయాలి, 100 సంవత్సరాల వేడుకల్ని ఘనంగా చేయాలి, ప్రపంచం మన వైపు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలి అని చెప్తాడు. అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నావు, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నావు, గాంధీని కొనియాడాలంటున్నావు. అసలు గాంధీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసలు సంబంధం ఏంది అని అప్పటి నుండి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కడి నుండి మొదలైందని చరిత్రను తెలుసుకొని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను, ఈ రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే మీ నాయకత్వంలోనే ప్రజాభవనం వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మెమోరాండం వేయడం జరిగింది. ఏమని? మేము దాదాపు బట్టి విక్రమార్క గారిని 20-30 సార్లు కలవచ్చు. కలిసినప్పుడు ఇది నా బాధ్యత అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడుతా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అందుకోసమే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని పత్రికలలో కూడా రావడం జరిగింది. ఆ డిమాండు లక్ష్య సాధనలో ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మొన్న కూడా పార్లమెంటులో 17 మంది ఎంపీలు జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 17 మంది బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో పడుతుంది. మన అంబేద్కర్ గారిని విశ్వం ఉన్నంత వరకు, భూమి ఆకాశం ఉన్నంత వరకు, కరెన్సీ నోటు ఉన్నంత వరకు, మానవుడు ఉన్నంత వరకు అంబేద్కరు ఉంటాడు. ప్యాకెట్ మ్యాన్లో ఉంటాడు, అదేవిధంగా గుడిలో ఉంటాడు, అదేవిధంగా గర్భగుడిలో ఉంటాడు. మసీదు, చర్చి, మందిరం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు తెలవాలి అని అంటే అంబేద్కర్ ఒక్కడే. అందుకోసమే అంబేద్కరు ఒక్కడే ఈ భారత రాజ్యాంగాన్ని రాశారు, జాతీయ జెండాను రూపకల్పన చేశాడు, అదేవిధంగా కార్మిక చట్టాలను తీసుకొచ్చాడు, అదేవిధంగా ఈ దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది అంబేద్కర్. కాబట్టి వారి యొక్క ఆశయ సాధన కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 17వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ యొక్క ధర్నాకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి నేపథ్యం 1921లో మొదలైనటువంటి ఆర్బీఐ ఏదైతే తీసుకుందో ఆర్బీఐ సంబంధించినటువంటి సైమన్ కమిషన్ కానీ అనేకమైనటువంటి కమిషన్లను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సలహా తీసుకొని ఏర్పడినటువంటి ఈ నోట్స్ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఇప్పటికే మనం చెప్పిన అనేక మంది 17 మంది ఎంపీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని జై సంవిధాన్, జై భీమ్ అనేటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా 17 మంది ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏదైతే ఆర్బీఐ చెప్పిన రూల్ ప్రకారం ఆర్బీఐ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసినట్టయితే తప్పకుండా మేము ఆర్బీఐ తప్పకుండా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం చెప్తున్నాం. అతి త్వరలోనే ఏదైతే పరిశ్రమణ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్బీఐకి అనేక సందర్భంలో తన పేరు కూడా ఆర్బీఐకి తెలుసు. ఇవాళ ఉన్నటువంటి డబ్బులు మొదలయ్యేది, డబ్బులు తయారయ్యేది ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోట్ల రూపాయలు ప్రతి సామాన్యుడి దగ్గర ₹2 అంటే దానికి కారణం ఆర్బీఐ. ఆ ఆర్బీఐ దగ్గర కూడా తన సమాచారం కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరగబోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్ల పైన ముద్రించాలని ఒక ప్రధాన డిమాండ్ కూడా ఉంది. దానికి సంబంధించిన మొట్టమొదటిసారిగా
జైభీం టీవీనే ఆయనకు వెన్నుదండుగా ఉన్నది. ఈరోజు కూడా జైభీం టీవీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి, బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ సభ్యులకి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి ఎవరైనా కుల మత వర్గ భేదం లేకుండా వాళ్ళందరినీ కూడా గుండెలో పెట్టుకుంటుంది. వాళ్ళందరి కోసం నిర్మించబడిందే జైభీం టీవీ అనేటువంటి శపథం కూడా చేసేటువంటి పరిస్థితి చేస్తున్నాయి. ఇది జైభీం దినపత్రిక ప్రధాన వార్తల సారాంశము. దానికి సంబంధించిన ప్రధానంగా కూడా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనడం మీకు నిదర్శనం ఇందులో మళ్ళీ ఇవ్వడం కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, చాలా వరకు దయచేసి మేలు చేసే విధంగా ఇది మన సబ్బండ కులాల సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా ఉన్నటువంటి నినాదం. ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని మీకు సంబంధించినటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఏదైనా కూడా మన కామెంట్ రూపంగా పెట్టుకోవచ్చు. ఇది మన గుండె చప్పుడు, మన ఆత్మగౌరవం. ఇక్కడ ఉన్నటువంటి పేబ్యాక్ సొసైటీ కూడా చేయండి. ఇలాంటి వ్యక్తులకు జైభీం టీవీ నడిపించేటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా పేబ్యాక్ సొసైటీ చేసి అండగా నిలబడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి మన నినాదాన్ని మనందరం కూడా మోయాల్సిన అవసరం కూడా ఉందనే నేపథ్యం ఉంది. ఇది జైభీం దినపత్రిక ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.